మనుషులమైన మనం ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటాం. ఏ ఒక్కరూ తన పిల్లలు బలహీనులుగా ఉండాలని ఏ తల్లి తండ్రి కోరుకోరు. నా పిల్లలు బలహీనతలతోనే బాధపడాలా, నా పిల్లలు ఎప్పటికీ ఎన్నటికీ బలహీనతల్లోనే ఉండాలి అని ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకున్నట్టు మీకు కనబడితే వారు తల్లిదండ్రులు కారు. తల్లిదండ్రుల యొక్క ఆ మాటకు అర్హత లేని వాళ్ళకు మనకు మన కుటుంబాలకి ఆరోగ్యమును కలుగజేసే దేవుడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో మనం బైబిల్ గ్రంథంలో చదువుతుంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయములో 17వ వాక్యం ఆఖరి లైన్లో చూస్తుంటే, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసెదను, నీ గాయములు మాన్పెదను. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు. మరి ఎందుకు బలహీనులైపోతున్నారు? ఆరోగ్యాన్ని కలుగు చేస్తానన్న గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి 27 సంవత్సరాలుగా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కండ్ల ఎదుట నిలబెట్టి, ఏ వైద్య శాస్త్రాన్ని ఆశ్రయించకుండా ఆధారపడకుండా ఈ గడియ వరకు ప్రభు గాయాలలో ఉన్న స్వస్థతను అనుభవిస్తూ సాగిపోవటానికి ప్రభు కార్యం చేశాడు. ఆయన వాగ్దానపూర్వకంగా మాట్లాడుచున్నాడు, నా బిడ్డలారా, నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, మీ గాయములు మాన్పుతాను, మీ గాయాలు కట్టుతాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు చాలామంది ఈ సర్వప్రపంచములో? నా ప్రజలు ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు? బైబిల్లో మరొక చోట మనం చూస్తే ఇర్మియా గ్రంథం 8:22లో, నా జనులు ఎందుకు స్వస్థత, అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగట్లేదు? కారణం ఏంటి? కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే దానికి కారణం ఉంటుంది. కుటుంబంలో పిల్లలందరూ కూడా అల్లరి చిల్లరగా తిరుగుతున్నారంటే దానికి కారణాలు ఉంటాయి. ఒక ఇంటిలో కన్నీళ్లు ప్రారంభమైనవి అంటే దానికి కారణాలు ఉంటాయి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సూటిగా మనతో చెప్తున్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు ఎందుకు స్వస్థత కలుగట్లేదు? నేనెవరినో తెలుసా? నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడిని. చప్పట్ల కొట్టండి గట్టిగా. మీ గాయములు మాన్పేవాడిని. ఆయన స్వస్థపరచు దేవాతి దేవుడు. మరి ఎందుకు స్వస్థత కలగట్లేదు అనే సత్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటుంటే అనేక విషయాలు మనకు బయలుపరచబడతాయి. మొట్టమొదటిగా ఆయన బిడ్డలమైన మనకు ఎందుకు స్వస్థత కలగట్లేదంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథములో సొలొమోనుకు సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందున్న నేను, మహా ఆకాశములందు నివసిస్తున్న నేను, కోటి సూర్యుల కన్నా కాంతి కలిగి తేజస్సు కలిగిన నేను, ఆకాశమందున్న నా వారి ప్రార్థన విని వారి పాపములు అవిధేయతల్ని క్షమించి వాళ్ళ దేశమును స్వస్థపరచుదునుగాక. ఆమేన్. వారిని స్వస్థపరుస్తాను,
వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటే అర్థం ఏంటంటే వారిని స్వస్థపరుస్తాను. మరొక కోణంలో చూస్తే మిమ్మల్ని అందరినీ ఆయన స్వస్థపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అప్పారావు గారు చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని. దేశం అంటే మనమే. మనం లేకపోతే దేశం ఎక్కడ ఉంటుంది? మనం లేకపోతే షాపింగ్ మాల్ ఎక్కడుంటాయి? కొనుక్కునేవాడు ఉంటేనే అమ్మేవాడు ఉంటాడు. కొనుక్కునేవాడు లేదనుకోండి, అమ్మేవాడు ఉండడు. షాప్కి వెళ్ళి మనం పలానా వస్తువు కావాలని అడిగామనుకోండి, ఏంటి మీరు వింతగా అడుగుతున్నారు, ఇక్కడ ఈ వస్తువు ఎవరు కొనరు అని చెప్తారు. ఎప్పుడు మనల్ని స్వస్థపరుస్తాడంటే మనము ఆయన పేరు పెట్టబడిన వారు. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉండకూడదు. పేరుకు తగ్గ జీవితము కలిగి ఉండాలి. కొంతమంది శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు, శాంతం ఉండదు. పరిశుద్ధమ్మ అని ఉంటుంది ఖమ్మం జిల్లాలో. ఆమె ఖమ్మం జిల్లాకి వెస్ట్ గోదావరికి మధ్యలో ఉంటుంది, బార్డర్లో. పరిశుద్ధమ్మ అని ఉంటుంది, కానీ విసిగిస్తూ ఉంటుంది సేవకుల్ని. శాంతారావు గారు అని పేరు పెట్టుకుంటే సరిపోద్దా? పేరుకు తగ్గ జీవితం ఉండాలి. నీ పేరుని ఆయన మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను కలుగు చేయటానికి ఆయన నీకు ఆయన పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు పెట్టబడిన నా జనులు స్వస్థత అనుభవించాలి, స్వస్థత పొందాలి అని ఉద్దేశించిన వారమైతే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనకు మనం తగ్గించుకోవాలి. ఏం చేసుకోవాలండి? చూడండి, ఏనుగు ఎంత బలమైనది. జంతువులన్నిటిలో కల్లా బలమైన జంతువు, భారీ జంతువు, ఏమంటే పెద్దది ఏనుగు, చాలా బలమైనది. అంత బలమైన జంతువు కూడా కోరలు ఎలా ఉంటాయంటే కిందకు ఉంటాయి. ఏనుగుకున్న కోరలు 2 కోరలు ఉంటాయి, అవి కిందకు ఉంటాయి. అది దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు ఇచ్చిస్తాడు, స్వస్థతను చేకూరుస్తాడు, ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్న రాజు అండి. దేవాతి దేవుడు ఫ్యూచర్లో, భవిష్యత్తులో దావీదు మహారాజు జీవితంలో జరగబోతున్న అనుభవాలన్నిటినీ కూడా సృష్టికర్త అయిన దేవాతి దేవుడు దావీదు మహారాజుకి వివరిస్తూ వల్లిస్తూ చెప్పుతున్నప్పుడు వెంటనే దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి కన్నీళ్లు విడుస్తూ దేవుని సందులో కూర్చొని మోకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడినయ్యా, నా కుటుంబం యాపాటిదంటాడు. వాళ్ళ మామయ్య గారితో కూడా అన్నాడు ఒక మాట, చచ్చిన కుక్కలాంటి వాడినైన నన్ను, మిన్నల్ని లాంటి వాడినని నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా? ఎంతగా పోల్చుకుంటున్నాడు. ఆ మధ్యన ఎవరో రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి కనపడ్డాడు నాకు. నేను మద్రాసుకు వెళ్తున్నాను ఉదయకాలం. ఆయన మరి ఎక్కడికి వెళ్తాడు, వచ్చాడు, తెల్లని డ్రెస్ వేసుకున్నాడు. నేను రిజర్వేషన్ చేయించుకున్నాను. ఆయన టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. లైన్లో నిలబడి ఆయన జేబులో ఆ రోజుల్లో 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. 1000 రూపాయల నోట్లు జేబులో ఇంత ఎత్తుందండి, పైకి 1000 రూపాయల నోటు కనపడుతుంది. అమ్మో, ఇంత డబ్బు పైన పెట్టుకున్నాడు ఈయన, ఏంటి ఇంత డబ్బు పైన పెట్టుకున్నాడు, 1000 రూపాయల నోట్లు కట్ట అని నేను అనుకున్నా. అతను లైన్లో నిలబడి డబ్బులు తీసేటప్పుడు మొత్తం పట్టుకుని లాగాడండి. 1000 రూపాయలు ఒక్క నోటే ఉంది, మిగిలినంత చెత్త పెట్టాడు వెనకాల. చెత్త అది కాయింతాలు పెట్టున్నాడు. అది అడ్రస్లు కాయింతాలు, బుక్కు, ఫోన్లు బుక్కు. ఓరి నీకు పోయే కాలం దగ్గర పడా, నీ హెచ్చింపు తగలబడా, నీకుంటే ఉండొచ్చు, ఒక్క కాగితమేనా? పెద్దోళ్ళు మాటలు ఊరికే పోవండి. నిండుకుండా
ఎప్పటికీ కదలదంటండి. ఆమేన్. సగం నీళ్ళున్న కొండ ఏమవుద్ది? ఊగుతూ ఉంటుంది నెత్తి మీద పెడితే. మన జీవితాల్లో ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు. మీకు మొన్న చెప్పాం కదా ఒక విషయం, చిన్న వయసు నుంచి పరిచర్యలో ఉన్నాడు, చిన్నతనం నుంచి పరిచర్యలో కొనసాగుతున్నాడు. ఆ చర్చి పాస్టర్ గారు ఆ చిన్న పిల్లవాడికి అప్పగించిన పరిచర్య ఏంటంటే చెప్పులు కాడ కాపలా వండటం. పాత చెప్పులు వదిలేసి కొత్త చెప్పులు ఎత్తుకుపోతున్నారు చాలామంది. రే బాబు, నువ్వు చెప్పులు కాడ కావలివాడిగా ఉండు, ఎవరైనా వాళ్ళ కాని చెప్పులు వేసుకెళ్తుంటే గద్దించు, ఏమి తిట్టొద్దు కానీ, బూతులు మాట్లాడొద్దు కానీ గద్దించు, ఈ నీ చెప్పులు కాదు ఆ చెప్పులు కదా అని గద్దించు అని చెప్పులు కాడ కాపలా పెట్టాడు. ఆ కుర్రోడు చదువుతూ వచ్చాడండి, డిగ్రీ చదువుకున్నాడు. అనాథ బిడ్డ, డిగ్రీ చదువుతూ ఎక్కడో కాదండి, ఏదో వేరే దేశంలో కాదు, కర్ణాటక ప్రాంతంలో. చెప్పులు కాడ ఉన్న పిల్లోడిని తాను తగ్గింపు జీవితం చూస్తున్న దేవుడు అతన్ని ఎంతగా ఇచ్చించాడంటే ఒక జిల్లాకే కలెక్టర్ని చేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మనం అంతగా తగ్గించుకోవాలి. యేసన్న గారు చూడటానికి ప్రార్థన చేయించుకోవటానికి ఎవరో వచ్చారంట శారదా కాలనీకి. వస్తే ఆయన మామూలుగా వచ్చే తక్కువ ఖరీదైన షర్ట్ ఒకటి వేసుకుని, ఏమండి సాదా సీదాగా ఒక మామూలు మనిషిగా కూర్చుంటే ఆయన్ని అడుగుతున్నారంటే వెళ్ళి, యేసన్న గారు ఎక్కడ ఉంటారండి, ఆయన కలవాలని వచ్చాం అంటే. యేసన్న గారు అంటే పెద్ద అంగి వేసుకుని 10 చేతులకి 10 ఉంగరాలు పెట్టుకుని గొలుసు వేసుకుని ఏదో ఆడంబరంగా ఉంటారు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు యేసన్న గారు కావాలా మీకు అంటే అప్పుడు ఆయన నేనే అంటే మీరా అని ఎలా చూస్తున్నారంట. ఎందుకంటే ఆయనలో ఉన్న నమ్రత, ఆయనలో ఉన్న తగ్గింపు అంత నేర్చుకోలేదు. కానీ మేము ఒక ఆవగింజంతా నేర్చుకున్నాం కనుక ఈ రోజు వరకు నిలిచి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో, కొంతమంది చూడండి 10,000 రూపాయలు ఉన్నప్పటికీ ఇక ఇంటికాడ ఉండరు, ఎంతసేపు పట్టణంలోనే ఉంటారు, బజార్లోనే తిరుగుతూ ఉంటారు, అయిపోయిక పోతారు కాళ్ళు చేతుల్లాగి. మన జీవితాల్లో ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకుని, రెండవదిగా ఏం చేయాలి? ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశమందు నేను వాళ్ళ ప్రార్థన ఆలకించి వెనువెంటనే వాళ్ళ దేశమును వారిని స్వస్థపరచుదును. ఆమేన్. అంటే ఇప్పుడు స్వస్థత ఎక్కడుంది? తగ్గింపులో ఉంది. స్వస్థత ఎక్కడుంది? ఆయన వెదకటంలో ఉంది. ఎందుకు వెదికే వారికి ఆయన స్వస్థపరుస్తాడు? మరొక పుస్తకంలో ఉంటుంది, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు. ఆమేన్. ఆయన వెదకాలి. ఆయన వెదక వారికి దొరికే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆయన వెదుకుతున్న వారి మధ్యలోకి ఆయన ప్రభావమును పంపించి స్వస్థపరుస్తాడు. 4వదిగా చెడు మార్గమును విడిచిపెట్టాలి. చెడు మాటలు వినకూడదు, చూడకూడనివి చూడకూడదు. చూడకూడనివి కనబడినప్పుడు గత రాత్రి కూడికలో పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. మనం ఏమైపోవాలి? గుడ్డివారమైపోవాలి. వినకూడని మాటలు వినబడతాయి అనుకో, అప్పుడు మనం ఏమైపోవాలి? చెవిటి వారము కావాలి. చెడును చూడకుండా నీ కనులను, చెడును వినకుండా నీ చెవులను, చెడును పలుకకుండా నీ నాలుకను, చెడులో నడుమకుండా నీ కాళ్ళను, చెడును చూడకుండా నీ కనులను, చెడును వినకుండా నీ చెవులను, చెడును పలుకకుండా నీ
నాలుకల్ చెడులో నడుమకుండని కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా, దూరముగా నుంచు ఓ సోదరి. ఆమేన్. దూరముగా నుంచు ఓ సోదరా, దూరముగా నుంచు ఓ సోదరి. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళు ఉండి నడుమలేవా యేసు పాటలో. గ్లోరీ, హల్లెలూయా. చెడు మార్గములు విడిచిపెట్టాలి, చెడు చూపులు మానాలి, చెడు మాటలు వినటం మానేయాలి. చెడు నడవడికను విడిచిపెట్టేసినప్పుడు, ఎప్పుడైతే ఇవన్నిటికి దూరంగా ఉన్నావో వెంటనే నీ యొద్దకు నా యేసు ప్రభావం వచ్చేస్తుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. నీ ప్రాణము, ఆత్మ, శరీరమును ఆయన బాగు చేస్తాడు. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, గాయములు మాన్పుతాను. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు నాకు కాలిపోయింది. ఎవరికి చెప్పుకునేది కాలిపోయిందని? ఏమండి, గాయమైతే మానిపోయింది కానీ మచ్చ అలాగే ఉండిపోయింది. మచ్చ అలాగే ఉందండి. కాలు మీద కాలుని గాయం ఒకటి ఉంది, ఇంకా ఒక చోట కూడా ఉన్నది, కాలిపోయింది. ఇంత బొమ్మ చేసింది. మరి వస్త్రాలు వేసుకోవాలి ఎలాగా? అలాగే 10 రోజులు మంట, తోలుడిపోయి మంట. ఏమండి, యేసు రక్తం మాత్రమే రాసుకున్నాను, ప్రభు స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా ఒక శోధన సంభవించినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఎక్కడ మనం తప్పిపోయామో, ఎక్కడ మనం ఆయనకు ఆయాసకరమైన మార్గాల్లో నడుచుకుంటూ వచ్చామో, మనం మనోనేత్రాలు వెలిగించుకున్న వారమై ప్రార్థించుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరుస్తాడు. వాటి విషయమై మనం పశ్చాత్తాప్తులమైనప్పుడు, కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, మన పశ్చాత్తాపపు కన్నీళ్లు చూచిన దేవుడు, హిజ్కియా కన్నీళ్లు చూచిన దేవుడు, 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించి స్వస్థపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా బాగు చెయ్యునుగాక. ఆమేన్. అట్లాంటి స్వస్థత శీఘ్రముగా మనందరికీ లభించాలంటే ఈ 4 అనుభవాల్లో నా సహోదరి సహోదరులారా, మనమందరము కొనసాగాలని లేఖనం చెప్తుంది. అట్లాంటి అనుభవాల్లో మనమందరము కొనసాగాలని ప్రభు చెప్తున్నాడు. మనకెందుకు స్వస్థత కలగట్లేదంటే వెదకవలసిన సమయంలో యేసయ్యని ఎదగట్లా. మనకెందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నామంటే మనం కాస్త డబ్బులు వచ్చినప్పుడు, కాస్త వెండి బంగారాలు కలిగి ఉన్నప్పుడు గర్వం మనలో చోటు చేసుకొని గర్వాంధులుగా తీర్చిదిద్దబడుతూ తాము తగ్గించుకున్న అనుభవాల్లో కొనసాగలేకపోతున్నాం. ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని బాగు చేసి స్వస్థపరిచి ఉన్నత స్థానాల్లో నిలబెడతాడు అనే సత్యం ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. 5వదిగా మనం చూస్తుంటే ఎందుకు ఆయన బిడ్డలమైన మనకు స్వస్థత కలగలేకపోతుందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం ఉంటుంది, చదవండి. యెషయా గ్రంథం, నిత్యము ఆయన ప్రజలమైన మనం ఎలాగంటండి, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేళ ఇంకను కొట్టబడుచున్నారు, ప్రతివాడు కూడా నడినెత్తి నుండి అరిపాద వరకు వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైపోతుంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేక, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పుండ్లు, పిండబడలేదు, మొత్తబడలేదు, మెత్తన చేయబడలేదు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు సర్వప్రపంచంలో ఉన్న మానవాల్ని పట్టి పీడిస్తూ ఉంది అంటే ఆయన ప్రజలు ఏం చేస్తున్నారంట, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు స్వభావం.
తిరుగుబాటు చేటియు సోది చెప్పుటయు పాపముతో సమానమని బైబిల్ తెలియపరుస్తుంది. సౌలు చరిత్రలో తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటయు, తిరుగుబాటు స్వభావమును వెళ్ళబుచ్చుటయు సోది చెప్పుటయు పాపముతో సమానం. పాపం వల్ల వచ్చే జీతము దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కంటుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణము నుంచి తప్పించుట కొరకే, ఆ మరణపు ముళ్ళును విరుచుట కొరకే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం నరవతారికి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన విలువైన రక్తాన్ని చిందించారు, పంచగాయములు పొందారు, ప్రాముఖ్యంగా పంచఖండముల కొరకు ఆయన బాధ నొందారు, దౌర్జన్యం నొందారు, హింస నొందారు. ఆయన సహించుకున్నారు, భరించుకున్నారు. ఆయన కల్వారి సిలువలో కార్చిన చిందించిన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నారు, మనల్ని బాగు చేయడానికే ఈ లోకానికి అనుదించారు. ఆయన చెప్తున్నారు లేఖనాల్లో, నా బిడ్డలారా, నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత చేకూర్చబడుతుంది. ఆమేన్. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన రక్తములో రక్షణ ఉంది. ఆయన రక్తములో రక్షణ ఎంత నిశ్చయమో ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత కూడా అంతే నిశ్చయం. దానికి నేనే మీకు మీ ఎదుట సాక్షిని. 1 రోజా 2 రోజుల 10 నెలల 10 సంవత్సరాల 27 ఏళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఎంత దయామయుడండి, ఎంత కనికర స్వరూపుడు. కనుక ఈ రోజున నీ శరీర సంబంధమైన స్వస్థత కంటే ఆత్మ సంబంధమైన స్వస్థత చాలా అవసరం. ఆత్మకు స్వస్థ బుద్ధి కావాలి, స్వస్థత చేకూర్చబడాలి అనే ఉద్దేశం మనం కలిగి ఉంటే మనకు మనం తగ్గించుకొని మన చెడు మార్గాలు విడిచిపెట్టి ఆయన వెతుకుచు ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటూ వినయ భయభక్తులు కలిగి కన్నీళ్లు విడుస్తూ విజికియా వలె ప్రార్థించుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన స్వస్థపరిచి మనల్ని బాగు చేసి అనేకుల ఎదుట సాక్షిగా నిలబెట్టునుగాక. సత్యానికి స్తంభములుగా నిలబెడతాడు ఆయన. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక తిరుగుబాటు స్వభావాన్ని, మూర్ఖతను, అగపరచటం ఇట్లాంటి అన్నీ కూడా మరి విడిచిపెట్టాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలోనే 17:14 చదవండి. ఏముందో అక్కడ? 17:14 ఇర్మియా గ్రంథం చదువుదాం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షించబడతాను. నేను నిన్ను స్తుతించుటకు స్తోత్రించుటకు నీవే కారకుడువై ఉన్నావయ్యా. హల్లెలూయా. నిన్ను స్తుతించాలన్నా, నీకు స్తోత్రాలు చెల్లించాలన్నా, యెహోవా నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత పొందుకుంటాను. నువ్వు నన్ను రక్షించు, నేను రక్షించబడతాను. రక్షణ ఇప్పుడు లేకుండా పోయింది. ఎప్పుడు మన తనువులు ముగిసిపోతాయో, ఏ రోజు తెల్లమారుతుందో, ఎప్పుడో భయానకమైన పరిస్థితులు. మార్చి నెల నుండి ఇప్పటి వరకు కూడా, ఈ నెల 1వ తేదీ వరకు కూడా భయానకమైన పరిస్థితులు. ఎప్పుడు ఆ మహమ్మారి మనల్ని ఆవరిస్తుందో, ఎప్పుడు మన ప్రాణం, ఆత్మ, దేహాలు మట్టిలో కలిసిపోతాయో, మనుషులమైన తెలియని పరిస్థితుల్లో మన జీవిత పయనాన్ని కొనసాగించుకుంటూ వచ్చాం. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను మీకు ఆరోగ్యం కలుగు చేస్తా. ఆమేన్. భక్తుడు ఇర్మియా అన్నాడు, దేవా యెహోవా నువ్వు నన్ను స్వస్థపరిచయ్యా, నేను స్వస్థత పొందుకుంటాను. మీరు మమ్మల్ని రక్షించండి, మేము రక్షించబడతాము. అయ్యా, మిమ్మల్ని స్తోత్రించాలన్నా, మీ నామాన్ని గణపరచాలన్నా, ఈ 2 కార్యాలు మా జీవితాల్లో జరిగితే కదా నేను మిమ్మల్ని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. స్తుతించకుండా ఉండలేము అనే సత్యాన్ని ఇర్మియా గ్రంథకర్తకి మాకు చెప్తున్నాడు. ఆయనే గాయపరుస్తాడంట. యోబు గ్రంథంలో రాస్తుంటుంది 5వ అధ్యాయము యోబు గ్రంథం 17:18 చూస్తే గాయపరచువాడు నేనే అంటాడు. చదవండి.
5వ అధ్యాయం 17-18 వాక్యాలు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, ఆయన గాయపరిచి గాయమును కడతాడు, ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. హల్లెలూయా. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే గాయం కడతాడు, ఆయనే గాయపరుస్తాడు, ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. ఎందుకు మరి ఈ దైవికమైన స్వస్థత, ఈ డివైన్ హీలింగ్, ఈ అద్భుతమైన స్వస్థత కార్యములు సర్వ ప్రపంచంలో మానవాళి ఎందుకు పొందుకోలేకపోతున్నారో వివరణగా పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. మనం వెరీ సింపుల్. ఆయన గాయాల్లో స్వస్థత మనం పొందాలంటే చాలా తేలిక. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, అనుసరించే వారికి భారమైనవి కావు. అనుసరించకపోతే అవి బరువుగా ఉంటాయి. కనుక మనం తగ్గించుకొని ఆయన వెదకుచు మన చెడు మార్గం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో వినయ భయభక్తులతో కన్నీళ్లు విడుస్తూ హిజ్కియా వలె ప్రార్థించుకున్నప్పుడు ఆయన నిశ్చయముగా ఆయన గాయపడిన హస్తమును చాపి మనల్ని, మన కుటుంబాల్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరచుటకు శక్తి సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. బైబిల్లో ఒక వాగ్దానం ఉంటుంది, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అని ఉంటుంది. చాలామంది ఆ వాగ్దానాన్ని ఈ రోగాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, రోగాలతో పీడించబడుతున్నప్పుడు ఆ వాగ్దానాన్ని చేతపట్టి, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, ప్రియులారా స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదయ్యా, నా బిడ్డను బాగు చేయయ్యా, నా భర్తను బాగు చేయయ్యా, నా భార్యను బాగు చేయయ్యా, నా తల్లిదండ్రులు బాగు చేయయ్యా అని ఆ వాగ్దానం పెట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిదే, చేసుకోవాలి. అయితే పైన ఉంటాయి ఇన్ని అనుభవాలు ఉంటాయంటే 15:26 నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వాక్యం, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. మొట్టమొదటి పని ఏంటి? స్వస్థపరచు యెహోవా మనల్ని బాగు చేయాలంటే దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలు విధులను అన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏదియు మీకు రానివ్వను, మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మనల్ని స్వస్థపరుస్తాడు ఆయన. ఎప్పుడు? దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. వింటమే కాదండి, శ్రద్ధగా చదవాలి. ఎప్పుడు చదవాలి? ప్రతి వేకువజామునే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. రెండవదిగా ఆయన కట్టడలు విధుల ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన దృష్టికి న్యాయంగా నడవాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఉండాలి. అన్యాయంగా ప్రవర్తించకూడదు. అన్యాయంగా వస్తున్న సొమ్మును దొంగిలించకూడదు. అక్రమ సంపాదన కొరకు మనం తల వగ్గకూడదు. లంచగొండితనానికి చేతులు కలపకూడదు. ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు లక్షలు హాస్పిటల్ పాలు చేస్తారు, కానీ ఇవన్నీ అనుసరించరు. ఉచితంగా బాగు చేసే దేవుని వద్దకు రాకుండా దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో నడుచుకుంటూ, ప్రియులారా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి సామర్థ్యము కలిగిన వాడు కనుక ఆయన సన్నిధిలో ఎంత మాత్రము కూడా ఆయన వాక్కును మర్చిపోకుండా, ఆయన వాక్కును పలుసార్లు మనం ధ్యానించుకుంటూ, ఆ వాక్యాన్ని చదువుకుంటూ, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన విధులను అనుసరించి, ఆయన ఆజ్ఞల మార్గాన పరిగెత్తుకుంటూ దావీదు వలె వెళ్ళిపోతున్నప్పుడు
ఆయన వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు, నా బిడ్డలారా, ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో, ఐగుప్తు అనగా లోకం, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఐగుప్తు అనగా లోకం, లోకస్తులకు కలుగుతున్న రోగముల్లో ఏదియు మీకు రానివ్వను. ఆమేన్. రానివ్వనని చెప్పినవాడు మనిష, నరమార్తుడా, ఏమండి, లేకపోతే ఒక వైద్యుడా? కాదు, సర్వమును సృష్టించిన సృష్టికర్త. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. దైవజనుడు, దైవ సేవకుడు, సూర్యుడా, చంద్రుడా, నువ్వు అయ్యాల్లోను గిబియోన్లోను నిలిచిపో, ఆగిపో. తన భక్తుడైన యెహోషువ ప్రార్థించగా ఒక దినమెల్లా 24 hours 24 గంటలు ఆ సూర్యుడిని చంద్రుడిని కూడా కదలిక లేకుండా, చలించకుండా నిలిపినవాడు మనకు వాగ్దానము చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సముద్రమును పాయలుగా చేసినవాడు, పరలోకము నుండి మన్నాను కురిపించినవాడు, దాహం వేస్తే చెకుముకి రాతి బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా నీళ్ళిచ్చినవాడు. ఆయన సృష్టికర్త అండి. సమస్త సృష్టిని కూడా మాట మాత్రము చేత కలుగు చేసినవాడు. ఆయన స్వహస్తాలతో నేల నుండి అంత మట్టి తీసి బొమ్మగా చేసి అని ఊపిరి మనుషులమైన మనలో ఊదగా మనుషులు జీవించు ప్రాణి అయ్యాడని లేఖనం చెప్తుంది. మనల్ని నిర్మించిన వాడు, మనకు అవయవాలు నిర్మించిన నిర్మాత. ఆయన అవయవ నిర్మాత, ఆరోగ్య ప్రదాత. హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మా అమ్మగారికి సీరియస్ అని ఫోన్ చేశారు 20 ఏళ్ల క్రితం. మా అమ్మకి సీరియస్ అని ఫోన్ చేస్తే నేను వెంటనే బయలుదేరి ఇంచుమించు ఒక 800 కిలోమీటర్ల దూరంలో నేను ఉన్నాను. బయలుదేరి అప్పుడప్పుడు ట్రైన్ పట్టుకుని తత్కాల్లో చేసుకుని రిజర్వేషన్ వచ్చి విజయవాడలో దిగి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి నేను ఆ రాత్రి బయలుదేరిన వ్యక్తిని మధ్యాహ్నం 2ంటికి వెళ్ళాను. అమ్మదానికి హాస్పిటల్లో ఉంటే డాక్టర్లు చెప్పారంట, మీ అమ్మగారికి 3 లీటర్లు రక్తం ఎక్కించాలి, ఎక్కిస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు, మీరు కొడుకులు కదా, కుమారుల రక్తం తల్లికి సెట్ అవుద్ది, మీరు అర్జెంటుగా రండి అంటారు. మరి నేను సూది వేసుకోను కదా, ఎట్లాగా? నేను ట్రైన్లో ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నా తల్లికి నువ్వే రక్తం ఎక్కించయ్యా, నువ్వే రక్తాన్ని ప్రోక్షించయ్యా, నా తల్లి నేను వెళ్ళిన వెంటనే లేచి కూర్చోవాలి. అట్లాగే ప్రార్థన చేసుకుని ఆ ట్రైన్లో రాత్రంతా ప్రయాణం చేసి 2 గంటకి వెళ్ళానండి. విచిత్రమైన సంగతి ఏంటంటే మా అమ్మ లేచి కూర్చుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నాకు సాక్ష్యం చెప్తుంది, రే పెద్దోడా రాత్రి ఏదో కల వచ్చిందిరా, నాకు రక్తపు బాటిల్ కనబడుతుంది, నాలో ఎక్కుతుంది, నాలో రక్తం ఎక్కుతుంది, మాగానుగా కళ్ళ దర్శనం చూస్తున్నాను, ఉదయానికి శక్తి వచ్చేసిందిరా, డాక్టర్ గారు ఇందాకే 12 గంటలకు వచ్చారు, ఏందమ్మా నీళ్ళు రక్తం సరిపడా ఉంది అన్నారు అంటుంది. ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు. మన కన్నీళ్ళు తుడిచే దేవుడు, మన అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు. కనుక్కున్న బిడ్డ రైల్వేలు హాస్పిటల్లో ఉంటే ఇక డాక్టర్లు ఈ కుర్రాడు చచ్చిపోతాడు, బ్రతకడు. బోన్ క్యాన్సర్, ఎముకలకు పట్టిన క్యాన్సర్, ఆ క్యాన్సర్లో కూడా భయంకరమైన జబ్బు చేత యవన బిడ్డ హాస్పిటల్లో మరణ పడకలో మరణముతో పెనుగులాడుతున్న సందర్భాల్లో తల్లితో చెప్తున్నారు డాక్టర్లు, చెప్తున్నారండి. చెప్తుంటే ఆ తల్లి ఏడ్చుకుంటూ, నీ మరణాన్ని నేను చూడలేనురా, బ్రతుకుంటే ఇంటికి వద్దు, కానీ నువ్వు ఎంతకాలం చేసిన అతిక్రమాలు, అవిధేయతలు, పొరపాట్లు,
నీ విర్రవిగుతనం, నీ దుష్టక్రియలు, చెడు మార్గాలు, ఈ చెడు తలంపులు అన్నీ విడిచిపెట్టేసి ప్రభు ద్వారా ఒప్పుకో. బైబిల్ సామెతల గ్రంథం ఒక మాట ఉందిరా, అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుకుంటాడు. రే, ఈ మాట చదువుకుని నీ చెయ్యి బైబిల్ మీద పెట్టుకొని కన్నీళ్ళతో ప్రార్థన చేసుకొని, నీ మరణాన్ని నేను చూడలేనని తల్లి తండ్రి అందరూ కూడా ఇంటికి పోయారు. రాయల్ వెల్లూరులో ఉందా ఆ బాడీ, ఇక చచ్చిపోతాడని నిర్ధారణ చేశారు డాక్టర్లు. ఆ చివరి గడియల్లో ఆ బోన్ క్యాన్సర్తో బాధపడుతూ కోమాలోకి ఇక కళ్ళు తెరుస్తున్నాడు. మాట్లాడి నత్తి మాటలు మాట్లాడుతున్నాడు. చివరి గడియలు ఆ నత్తి మాటలతోనే తల్లి చెప్పిన మాటను మనసులో పెట్టుకొని, ప్రియులారా, ఆ వాక్యాన్ని తెరిచి బైబిల్ సామెతల గ్రంథంలో వాక్యాన్ని తీసి, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లరని చెప్తున్నావు కదా యేసయ్య. నా అతిక్రమాలన్నీ ఒప్పుకుంటున్నాను, నా చెడు మార్గాలన్నీ విడిచిపెడతానయ్యా. ఈ సమయంలో నన్ను ఈ మరణ పడకలోంచి నువ్వు లేపి నన్ను స్వస్థపరిస్తే, హల్లెలూయా, నన్ను బాగు చేస్తే ఇక నేను లోకం వైపుకి, లోక ఆశల వైపుకి వెళ్ళను ప్రభువా, నీ సేవ చేస్తానయ్యా, నన్ను లేపయ్యా అని ఆ వాక్యం చదువుకుని చేయి పెట్టుకుని కన్నీళ్ళు విడుస్తూ ఆ బైబిలు ఆ వాక్యాన్ని గుండెల మీద పెట్టుకుని కన్నీళ్ళు విడుస్తూ అలాగ పండుకున్నాడటండి. ఉదయానికే క్యాన్సర్ మాయమైపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రభు దర్శించారు. ఇది పెట్ట కథ కాదు, కట్టు కథ కాదు. ఇప్పుడు ఆ యవనస్తుడు ఈస్ట్ గోదావరిలో గొప్ప సేవ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మనకి ఆరోగ్యం కలుగు చేస్తాడు. ఎప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే కాదు, నువ్వు దేవుణ్ణి వేకువజాను వెతకాలి. నా దేవా, నా దేవుడువు నీవే, నేను నిన్ను వేకువజామునే వెతకుతున్నాను. నేను వెతకుతున్నప్పుడు నా బ్రతుకులో నేనేం ఆనందిస్తున్నానంటే క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్లుందయ్యా. ఆమేన్. క్రొవ్వు మెదడు, ఆ మెదడు ఎంత టేస్ట్గా, ఎంత రుచిగా ఉంటుందండి. క్రొవ్వు మెదడు దొరుకున్నట్లుగా ఉంది అంటాడు దావీదు మహారాజు. కనుక వేకువజామున ప్రార్థన చేసి ఆయన వెతకి, మనకు మనం తగ్గించుకొని ఆయన వెతకి, ఆయన మన చెడును విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, అవిధతలు విడిచిపెడితే మనల్నే కాదండి, మన దేశాన్నే స్వస్థపరుస్తాడంట ఆయన. ఆమేన్. ఐగుప్తి లోకస్తులు కలిగే రోగాల్లో ఏది రానివ్వకుండా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి మీరు. ఈ వాగ్దానాన్ని గుండెల్లో భద్రపరచుకోవాలి. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకున్న మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన కట్టడలు విధుల ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. ఆయన కట్టలు అనుసరించి నడవాలి. ఇవన్నీ చేసినప్పుడు లోకస్తులు కలిగిన రోగాలు ఏది రాకుండా మిమ్మల్ని నేను బాగు చేస్తానని ఈ నిర్గమాకాండ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యాకోబు పత్రికలో కూడా ఓ మాట ఉంటుంది, చదవండి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 15వ వాక్యం. మీలో రోగయి ఉంటే, 4వ వాక్యంలో ఉంటుంది ఆ మాట, చదవండి. మీలో ఎవరైనాను రోగముతో బాధపడుతున్నారా, రోగి అయి ఉన్నారా, దైవ సేవకుల్ని పిలిపించి ప్రార్థన చేయించుకోండి. ప్రభు నామన వారి నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ వ్యాధిని, ఆ రోగాన్ని బాగు చెయ్యనుగాక. ఆమేన్. విశ్వాసం అండి. మరి వాళ్ళు ఎంత విశ్వాసం ఉంచారో నాకు తెలియదండి. ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా వీళ్ళ అవమానం తొలగించండి, నింద తొలగించండి, వీళ్ళ నిట్టూర్పులు వినండి, వీళ్ళ అంగలార్పుని నాట్యంగా మార్చండి. శారాకు అబ్రహాముకి నోటు నిండా నవ్వు కలగజేసినట్టుగా ఈ కుటుంబానికి, భార్యాభర్తలకు నవ్వు కలగజేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆయనకి 53 సంవత్సరాలు, ఆ తల్లికి 45 సంవత్సరాలు. ఏజ్ మారైపోతుంది. ఓసన్న అని పోతున్నారు. ఓ పిల్లైన పిల్లోడైనా పుట్టాడా? ఇన్ని అవమానాలండి.
నెలకొకసారి వెళ్ళి భార్యాభర్తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. మన దేవుడు నమ్మదగినవాడు. గత 6 సంవత్సరాల క్రితం ఓ చక్కటి పాపనిచ్చాడు దేవుడు ఆ బిడ్డలకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చేయలేని కార్యాలంటూ ప్రపంచంలో ఏవి లేవండి. మనం విశ్వసించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మటమే. కడుపు నొప్పి కాదు, లేదో చెయ్యి ఇరిగిపోవటం కాదు, తలపోటు కాదు, బోన్ క్యాన్సర్ విత్-ఇన్ ఒక్క నైట్లో ప్రభు హస్తం చాపి బాగు చేసి ఇప్పుడు సేవ చేస్తున్నాడే ఆ సహోదరుడి ద్వారా. మరి అంత చేసిన దేవుడు మనకు చేయడా? చేస్తాడా లేదా? ఎందుకు చేయట్లేదంటే నువ్వు వెదకవలసిన విధంగా ఎదకట్లా, దేవుణ్ణి వెదకట్లేదు. ఆ వెతికే సమయంలో ఏం చేస్తున్నామంటే గుర్ర పెట్టి నిద్రపోతున్నాను. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు వేకువజామునే ప్రభువుని వెతకండి. లేవటంతోనే ప్రభువుని ప్రార్థించుకోండి. ప్రభు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రత తొలగిస్తాడు. మీ ఇంట్లో ఉన్న శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మీ రోగాన్ని తొలగిస్తాడు. మిమ్మల్ని బాగు చేస్తాడు. ఏ తెగులు మన గుడారము సమీపించకుండా లోకస్తుల్లో కలుగుతున్న రోగాలు ఏవి కూడా మనకు రాకుండా మనల్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. విశ్వాసం. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చాడని చాలామంది ప్రజలు వచ్చేసారు. కిక్కరిసిపోయి ఉన్నారు. ఇసుకెత్తే రాళ్ళంతగా ఆ ఇంట్లో ప్రజలు గుమికుడిపోయి ఉన్నారు. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడని ఏమండి, పక్షవాతము జబ్బుతో మంచం పట్టేసిన ఒక వ్యక్తిని ఏమండి, వాడు నడిచి వెళ్ళటానికి 2 కాళ్ళు లేవు, పక్షవాతం జబ్బు. ఈ జబ్బుని 4 మనుషులు ఏం చేశారు? మీకు తెలిసిన చరిత్రే. ఏమండి, మంచంతో మోసుకుపోయారు. ఎలా మోసుకుపోయారు? మంచంతోనే మోసుకుపోయారు. పాడి చచ్చిపోయినోడు కట్టాడు, తాళ్ళు కట్టి ఓహన్ పట్టుకుపోయారు. ఇంటి దాకా తీసుకొచ్చారు. కానీ ఇంట్లోకి తీసుకెళ్దామంటే ఆ మంచంతో ఆ పక్షవాతం జబ్బుని, ఆ రోగిని వెళ్ళలేని పరిస్థితి. జనసమూహం కిక్కిరిసిపోయినారు. ఆ ఇల్లంతా. ఆ మధ్యలో ఉన్నాడు యేసయ్య. ఆ మధ్యలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒరే, ఇంత దూరం తీసుకొచ్చారు, 2-3 కిలోమీటర్లు మోసుకుని. ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్దామంటే కుదిరే పని కాదు. ఇంత అపస్సపాలు పడి మోసుకొచ్చాం కదా, ఇంత ఆయాసపడుతూ. అయ్యో, ఇప్పుడు మళ్ళీ వెనక్కెలా మోసుకుపోయేది రా, చచ్చి ఇప్పటి సగం చచ్చి తీసుకొచ్చామండి అంటే ఆ 4గురిలో ఒకడు పొట్టోడు ఉన్నాడు. పొట్టోడు వద్దులేండి. మళ్ళీ వ్యాఖ్యానం ఎక్కడున్నదని మీరు అడగొద్దు. వ్యాఖ్యానం పొట్టోడు బుద్ధులు. ఈ పొట్టోడు అంటాడు, ఏయ్ తీసుకొచ్చింది మోసుకెళ్తా కాదురా, ఆడి మంచం ఆడే మోసుకుపోవాలా. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. వాడి మంచం వాడే మోసుకెళ్ళాలి. తీసుకొచ్చింది మోసుకెళ్తాగా. నోరుపోయండి. పైకి ఎక్కుదాం, పెంకులు ఓడదీద్దాం, రంపంతో వాసాలు కోద్దాం, ఉన్నపాటిన ఆ తాళ్ళుతో ఆ మంచం యేసయ్య దగ్గరికి దింపేద్దాం, స్కైలాబ్ దిగినట్టుగా. ఇక రంపంతో వాసాలు కోసారు, పెంకులు ఓడదీశారు, మీరు మంచం పట్టారు, రంధ్రం పెట్టారు, మంచం దింపుతా ఉన్నారు. ఏంటి పైనుంచి మాడుతుందని. పైనుంచి మాడుతుంటే మనుషులు ఉంటారండి. ఇరుక్కుని దూరంగా జరిగారు. మంచం దిగింది. మంచం మీద ఉన్న రోగిని చోట్ల యేసు ప్రభు దింపిన వాళ్ళని చూస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ దింపుతున్న వాళ్ళని చూస్తున్నాడు. ముందు చూసి ఏమంటాడు తెలుసా? నా సహోదరులారా, మీ విశ్వాసము గొప్పది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మీ విశ్వాసం గొప్పది. సరేండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. నువ్వు విశ్వసించాలి. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డు లెక్కింపజేస్తాడు. ఇంకా నీ కార్యం జరగలేదంటే అంటే ఆ శేష ఆ బుడ్డే సగమే నింపబడింది కన్నీళ్ళు. ఎప్పుడైతే బుడ్డు నిండిపోద్దో నీ కుటుంబంలో కార్యం జరగబోతుంది. అద్భుతాలు చేయబోతున్నాడు. నీ రోగాన్ని బాగు చేస్తాడు. ఆయన బాగు చేయటకు సమర్థుడు, శక్తి గలవాడు.
ఆయన పేరు నజరేయుడైన యేసు. మీ విశ్వాసం గొప్పది అంటాడు ఆ పైన వాళ్ళని చూసి. ఎందుకంటే వాళ్ళ అంత విశ్వాసముతో యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య గాయాల్లో స్వస్థత ఉంది అని విశ్వసించి నమ్మి వాళ్ళు దింపారు కనుక విశ్వాస సహితమైన ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని లేపింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ నా సహోదరుడా లే అన్నాడు యేసయ్య. ఉడుక్కుని లేచాడు, వాడు మంచం ఆడి ఎత్తుకుపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఎంత 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 రోజుల నుంచి 38 ఏళ్ళ నుంచి ఉన్నాడండి. స్వస్థత కొంచెమైన లేకుండా ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ళు, 38 years. మరి యేసు ప్రభువుకి ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 32 ఉన్నాయి అనుకుందాం. 32. యేసు ప్రభు పుట్టక మునుపు గురించి ఏమన్నాడు? 38 ఏళ్ళు అంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు కదా సిలువ వేసినప్పటికీ. అంటే ఆయన పరిచర్య 30 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రారంభించాడు. 37 అనుకుందాం. యేసు ప్రభు పుట్టక మునుపు 7 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాడు. యేసయ్య ఎప్పుడైతే వెళ్ళాడో ఏమండి ఆ 38 ఏళ్ళ నుంచి స్వస్థత కొంచెమైన లేకుండా బాధపడుతూ వేదన చెందుతూ ఇబ్బంది పడుతున్న వ్యక్తిని నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. వెంటనే నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. అంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. కనాను స్త్రీ దావీదు కుమారుడా నన్ను కనుకరించి కేకలేస్తూ అర్జిస్తా వచ్చిందండి. యేసయ్య పట్టించుకోవట్లా. యేసయ్య పట్టించుకోకపోతుంటే ఇంకా వెళుతానే ఉంది. చివరికి ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. అంటే అప్పుడు కనాను స్త్రీ కాదు, కనాను స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. మెషకు కాదు, మేషాకు. ఎన్ని పదాలు మీరు చక్కగా పలకాల. గాబ్రియేలు కాదు, గబ్రియేలు. ఎన్ని చక్కగా మనం నేర్చుకుని ప్రభు మార్గాల్లో సాగాలి. సేవకులే ఏమండి పేతురు 2వ పత్రిక అంటారు. పేతురు 2 పేతురులు ఉన్నారా? పేతురు రాసి 2వ పత్రిక, 1వ పేతురు 2వ పేతురు. పేతురులు ఇద్దరు ఎక్కడ ఉన్నారు? 1వ పేతురు 1వ యోహాను 2వ యోహాను. యోహాన్లు 3 ఉన్నారా? ఏమండి లేరు. నన్ను కుక్కగా జమ కడతాడా? నేను కనాను స్త్రీని, బహునిష్ట గరిష్ట పరురాల్ని, మడి తడి అని పూజలు పునస్కారాల్లో కొనసాగుతున్న వ్యక్తిని నన్ను కుక్కను అంటాడా? ఇంత దూరం ఈయన అంట వస్తే అనుకుందండి. అనుకోలేదు. అయ్యా నీ పిల్లలు భోజనం బల్ల మీద రొట్టె తింటున్నప్పుడు కొన్ని మొక్కలు కింద పడిపోతాయి కదయ్యా. ఆ కింద పడిపోయిన మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా. ఆ కింద పడిపోయిన రొట్టె మొక్కలు ఒక్క రొట్టె ముక్క అయ్యా మా బిడ్డ బాగుపడుతుంది ఆ కూతురు అంటుంటే అప్పుడు ఆగాడండి యేసయ్య. ఆమేన్. అప్పుడు ఆగేమంటాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆమేన్. నువ్వు కోరినట్టే నీకు అవునుగాక, నీ బిడ్డ బాగుపడితే వెళ్ళిపోమన్నాడు. ఎప్పుడు అన్నాడు? 2 గంటలకు అన్నాడు, 1 గంటకు అన్నాడు అనుకుందాం. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ కూతురు బాగుపడి భోంచేస్తుంది. కూతురుని అడుగుతుంది, నువ్వు ఎన్నింటికి లేచావు బాగుపడ్డావంటే, అమ్మా 1 గంటకంటే యేసయ్య అన్నది కూడా అప్పుడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పేరు రామకుట్టి. ఆయన సిలోన్లో శ్రీలంకలో సేవ చేస్తున్నాడు. ఆయన పరిచర్య. వాళ్ళ బంధువుల ఇంట్లో ఎవరికో ఒక దెయ్యం పట్టిందంట. వాళ్ళ బంధువుల ఇంట్లో ఏమండి దెయ్యం పడితే, రే మనోడు మన మామయ్య కొడుకు బాబాయ్ కొడుకు శ్రీలంకలో గొప్ప సేవ చేస్తున్నాడు, ఆయన వెంటనే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంట, ఆయన చేతులుంచితే బాగుపడిపోతారంట రోగులు. అట్లా అద్భుతాలు ఆ దైవ సేవకుడు చేస్తున్నారు. ఇన్నారు వీళ్ళు కేరళ రాష్ట్రంలో. విని వాడకి కేవు ఇచ్చి డబ్బులు కట్టి షిప్లో ప్రయాణమై అక్కడికి వెళ్ళిపోయారు. ఈ దయ్యం పట్టిన వీళ్ళ బంధువుల అమ్మాయి నిమిత్తం వెళితే ఆయన రాలేని పరిస్థితి. బంధువులు వచ్చారు కనుక 9 మంది వీళ్ళకి పంచపరమాణాలు పెట్టి భోజనాలు పెట్టి, ఆయన సేవకుడు కదా, అన్ని సమృద్ధి కదా, అన్ని పంచపరాలు పెట్టి 4 రోజులు పోషించి మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు నేను రాలేని పరిస్థితి, నేను ఎక్కడి నుంచే ప్రార్థన చేస్తా. ఆమేన్. మన అమ్మాయి కొరకు నేను ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తా, మీరు వెళ్ళిపోండి, ఆ దయ్యం తొలగిపోద్దని ఆ
దైవజనుడు శ్రీలంకలో ప్రార్థన చేశాడు, కేరళలో పట్టిన ఆ కేరళ దెయ్యం పట్టిన ఆ సహోదరి కొరకు. వాళ్ళు తిరిగి మళ్ళీ వాడు కట్టించుకుని 4 రోజులకు వచ్చేసారు. ఆయన ఎప్పుడైతే యేసు నామములో నా కుమార్తెని పట్టి పీడిస్తున్న దయ్యమా తొలగిపో, భారతదేశంలో నా బిడ్డను బాగు చేయి ప్రార్థన చేశాడండి. బాగుపడిపోతే వెళ్ళిపోండి మీరంటే వాళ్ళు వచ్చేసారు. ఆ వ్యక్తి బాగుపడిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయనే పాస్టర్ పాల్ గారు ది పెంతెకోస్తు సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడు. అర్థమైందండి. దేవుడు చేయలేని కార్యాలంటూ ఏమీ లేవు. మనం విశ్వసించాలి. ఆ మధ్యన ఒక సహోదరుడు ఒక 6 నెలల క్రితం, ఒక 6-7 నెలలు అవుతుంది, అన్నయ్య కాళ్ళు వాసిపోతున్నాయి, డాక్టర్లు చెప్తున్నారు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఇది పరిస్థితి అని పాపం బాధపడుతున్నాడు. ఏం కాదులే, ప్రార్థన చేసి నూనె రాసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్తా వచ్చానండి. విత్ ఇన్ 2 మంత్లో కాళ్ళు వాపులు తగ్గిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. ఇట్లా ఎన్నెన్నో కార్యాలు ప్రభు మన పక్షమై ఉండి చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే మనకు మనం తగ్గించుకోవాలి. మనం వేకువజామునే దేవుణ్ణి వెతకాలి. మీరు వెతుకుతున్నారా? వేకువజామునే దేవుని సంధిలో మోకరించి ప్రార్థన చేసి, అయ్యా ఆయుష్ పొడిగించినందుకు స్తోత్రం, మరొక నూతన దినం ఇచ్చినందుకు స్తోత్రం, మా సహవాసములో మమ్మల్ని ఈరోజు వరకు ఈ గడియ వరకు నిలిపినందుకు స్తోత్రం, ఈ వైరస్ తాకకుండా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం, మా బిడ్డల కొరకు స్తోత్రం, మా సహోదరుల కొరకు స్తోత్రం అని 1 గంట సేపు మీరు ప్రార్థన చేసి దేవుని వెతకండి. మీకు రోగం వస్తే నన్ను అడగండి. ఆమేన్. రాదు. ఏ తెగ సంహార దూత మన ఇంట్లో జ్వరపడటానికి వీలు లేదండి. మన ఇంటిని దాటి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ బలహీనత మనం ఆవరించకుండా ప్రభు కాపాడుతాడు. విశ్వసించాలి. ఈ విశ్వాస యాత్రలో ఎన్నో తుఫాన్లు, ఎన్నో అలజళ్ళు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ వస్తాయి. అయినా విశ్వాసములో మనం సన్నగిల్లిపోకూడదు, విశ్వాసములో తొట్టిల్లిపోకూడదు. విశ్వాస సహితమైన ప్రార్థన మనల్ని బాగు చేస్తుంది కనుక విశ్వసించాలి. పాస్టర్ గారు నాకు ఈ బలహీనత, గుండె నొక్కేస్తుంది, తలపోట్ల బరువు, కాళ్ళు పీకేస్తున్నాయి అంతానే ఉంటుంది. ఆకు ఒక్క మాందు, మరి ఎలా బాగుపడుద్ది నాకు అర్థం కాదు. ఆకు ఒక్క మాందు, ఇవన్నీ మానేసేయమ్మంటే మాందు. టీవీ కాడ కూర్చుని 1 గంట గొట్టలకి మంగడుతూనే ఉంటుంది, రోగంతో బాధపడుతూ ఉంటుంది. ఏమండి ఇప్పుడు చెయ్యి అదేదో జబ్బు వచ్చి ఇంత లావు ఆసిపోయింది, 2 డజన్ల గాజులు ఆ చెయ్యికి ఎందుకండి నాకు అసలు అర్థం అవదు. మెదడు వాపు వచ్చి జబ్బు చేసిన మనిషికి మల్లెపూలు ఎందుకంటే తలలో అది జబ్బుతో ఎందుకండి? ఇవన్నీ నీకు ఆయాసకరమైన మార్గాలు. దేవుడు సహజ సిద్ధమైన సౌందర్యాన్ని మనకిచ్చున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. సుందరమైన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదని పౌలు గారు చెప్తున్నారు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో. మరి ఎంత సిన్సియారిటీగా, ఎంత రోషముగా క్రిస్టియానిటీలో అడుగుపెట్టిన మనం లోకానికి వెలుగై ఉండాలి, లోకానికి సాక్షులమై జీవించాలి. మనల్ని ఎవరు కూడా ఏలువెత్తి చూపకూడదు. మనమే 10 మందికి చెప్పగలిగిన వారంగా జీవించాలి. హల్లెలూయా. మనమే 10 మందికి న్యాయం చెప్పేవారముగా జీవించాలి, బ్రతకాలి. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కాకిలాగా కలకాలం బ్రతికేదానికన్నా అంశలాగా 6 మాసాలు బ్రతికితే చాలండి. ఎందుకండి? ఆ లోక సంబంధమైన అలవాట్లతో బాధపడుతూ పీడించబడుతూ దరిద్రతను అనుభవిస్తూ ఏమండి రోగాల మయంలో కుంగిపోతూ విశ్వసించండి, ప్రభు మనల్ని బాగు చేస్తాడు. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, వెతకండి, ప్రార్థన చేయండి, ఆయన వెతకండి, చెడు మార్గాలు విడిచిపెట్టండి. మనల్నే కాదు మన ప్రాంతాన్నే బాగు చేస్తాడు ఆయన. ఆమేన్.
మన దేశాన్నే స్వస్థపరుస్తానని ఈ లేఖన భాగాల్లో ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక మాట కూడా మనం చదువుతుంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చదవండి. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నానా విధములైన రోగముల చేత పీడించబడుతున్న అనేకులను స్వస్థపరిచి అనేకుల దయ్యాలు వెళ్ళగొడతా వచ్చాడు. ఆమేన్. ఇక్కడ ఒక మర్మం దాగుంది. ఇది మర్మంగా మనం గమనించుకోవాలి. ఎవరికి స్వస్థత కలుగుతుందంటే, ఎవరి జీవితాల్లో ఉన్న చీకటి శక్తులు పారిపోతాయంటే యేసయ్యను మనం ఎరిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను ఎరిగి ఉండాలి. కూడ తిరిగాడు, చేపలు తిన్నాడు, రొట్టెలు తిన్నాడు. ఏమండి, ప్రభువా నువ్వు దేవుడు అయితే, యేసు ప్రభువు అయితే నువ్వు నడిచినట్టుగా నువ్వు నడవాలన్నాడు. నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. పేతురు దిగినాడు అన్నాడు యేసయ్య. ఇన్ని అద్భుతాలు మహత్కార్యాలు చూసిన పేతురు రాణు వారికి దూరంగా ఉండి, అక్కడ ఇది చలికాలం వచ్చేసింది. ఈరోజు చాలా చలేసింది ఉదయం. ఏమండి, ఆ చలిమంటగాడు కూర్చుంటే ఆ చిన్నది అంటది, ఏయ్ ఆ 12 మందిలో ఒకడవు కదా అంటే, ఎవరు చెప్పారు నీకు? యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు, నేను ఎరగను అన్నాడు. పేతురుతో ముందే చెప్పాడు ప్రభు, పేతురు నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు, ఒక్కసారి కాదు 3 సార్లు బొంకిన తర్వాత నన్ను ఎరగనని తెల్లవారుజామున కోడుకు వస్తుంది నిజం అన్నాడండి. అలాగే ఉమ్మారు ఎరగను అన్నప్పుడు కోడి కూసింది. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనకు స్వస్థత కలగాలంటే యేసుని ఎరిగి ఉండాలా. ఆమేన్. ఇంకొక విషయం, ఈ కోణంలో మరొక అనుభవం ఏంటంటే, భర్తను భార్య ఎరిగి ఉండాలా, భార్యను భర్త ఎరిగి ఉండాలి. ఏయో మాటలు చెప్తూ ఉంటారు, అనుమానంగా ఎక్కువ ఉంటారు కొంతమంది. ఈ అనుమానం ఎప్పుడైతే కుటుంబాల్లో చొరబడిందో ఆ కుటుంబం మొక్కలైపోద్ది. నీ భార్యను నువ్వు నమ్మాలి, నీ భర్తను నువ్వు నమ్మాలి, ఆ ఎరిగి ఉండాలి. ఇట్లాంటి అనవసరమైన మాటలు ఎప్పుడైనా ఎవరైనా చెప్తుంటే, ఆంటీలు, అంత ముదిరి ఆంటీలు కొంతమంది ఉంటారు, వచ్చి చెప్తున్నారు అనుకో, నోర్మై నా భర్త నాతో 16 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాడు, 3 పిల్లల్ని కన్నాను నేను, నా భర్త ఎట్లాంటి వాడు నాకు తెలుసు, నోర్మై అని అన్నావు అనుకో, ఇక మళ్ళా నీ ఇంటికి ఆ మనిషి రాదు. కుటుంబాలని చిచ్చు పెట్టడానికి, కుటుంబాల్ని విచ్ఛిన్నం చేయడానికి సాతానుగాడు చేస్తున్న ప్రయత్నాలు. అట్లాగే మన యజమానుడు యేసయ్య. ఆమేన్. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని బైబిల్ హెచ్చరిస్తుంది. మన యజమానుడైన మన భర్తను మనం ఏం చేసి ఉండాలా? ఎరిగి ఉండాలి. అప్పుడు శీఘ్రముగా స్వస్థత చేకూర్చబడునుగాక. శీఘ్రముగా మనలో ఉన్న చీకటి తొలగిపోవునుగాక. ఎరిగి ఉండాలి. ఎరగని వారంగా మనం ఉండకూడదు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటాడు యోబు గారు. అందుకే చిల్ల పెంకులతో గోక్కుంటున్నా. అతని ప్రతిష్టత, అతని త్యాగం చూడండి యోబు భక్తుడిది. చచ్చిపోయేటంత వరకు నేను నా యథార్థతను విడిచిపెట్టనని దేవుని సన్నిధిలో తీర్మానం చేసిన యోబు అంటాడు. నా శరీరం కుళ్ళిపోతుంది, మృతతుల్యమైపోద్ది, నేను సమాధి చేయబడతాను, ఇదిగో నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. కుళ్ళిపోయిన ఈ మృతతుల్యమైన దేహములోంచి కూడా నన్ను మళ్ళా బ్రతికిస్తాడా ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మళ్ళా బ్రతికిస్తాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చిన అనేక రోగులను, దయ్యాలు పట్టుకున్న వారిని తీసుకొస్తుంటే దయ్యాలు విడిచి వెళ్ళిపోయేటట్టుగా, రోగులు బాగుపడేటట్టుగా ఆయన చేతుల నుంచి స్వస్థపరుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఆయన ఎరిగి ఉండడం ద్వారా. మేన్
నువ్వు నేను సహోదరి సహోదరులారా, ఆయన శక్తివంతుడని, ఆయన రోషము గల దేవుడని, ఆయన గాయాల్లో స్వస్థత ఉందని ఎరిగి ఉండాలా. ఎరిగిన వారు బలహీనులు కారు. ఆమేన్. ఎరిగిన వారు దరిద్రతను అనుభవించరు. ఎరిగిన వారు అంతకంతకు వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని పొందుకుంటూ మరి భౌతిక సంబంధమైన స్వస్థతను అనుభవిస్తూ ప్రభు మార్గాల్లో సాగిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాస వీరులు. ఆమేన్. విశ్వాసమందు స్థిరంగా ఉన్నవాళ్ళు. అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది, నా ప్రియ సహోదరి సహోదరులారా, మన మాట అవునంటే అవునన్నట్టుగా ఉండాలి, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అంతేగాని అంతకు మించి వేరొక మాట ఉండకూడదు. మనం ఏ మాట చెప్పినా దాన్ని 100% తూచా తప్పకుండా పాటించాలి. నేను ఎవరికైనా ప్రాంతానికి వస్తానని చెప్తాను, వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ అన్నా చేస్తాను. ఫోన్ కలగకపోతే కుర్రోడు పంపిస్తాను. ఒకసారి అలాగే జరిగింది. వాళ్ళకి వస్తానని చెప్పాను, వెళ్ళలేకపోయాను. నా పరిస్థితి మరి వేరే పని తగిలింది. ఫోన్ చేద్దామంటే ఫోన్ కాల్ కలవట్లా. 60 రూపాయలు ఛార్జీ ఇచ్చి వాళ్ళకి చెప్పి రమ్మని కుర్రోడు పంపించాను. ఎందుకంత అవసరత? వాళ్ళు మనసు అదొక రకం పెట్టుకుని వస్తానట్టు రాలేదే పాస్టర్ గారు అనుకుంటాడు కదా. 60 రూపాయలు ఛార్జీ ఇచ్చి అంత అవసరం ఎందుకు? మన మాట చెప్పాము రావట్లేదని వాళ్ళకి కబురు తెలియాలా అంతగా. ఏమండి, నేను ఎవరికైనా ఒక టైం చెప్పారంటే ఆ టయానికి ముందే వెళ్ళాలని ప్రయత్నం చేస్తా. పాస్టర్ గారు మా ఇల్లు మారుతున్నాం, ఇంకొక ఇంట్లోకి వెళ్తున్నాం, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే, అమ్మ నేను సరిగ్గా ఈ టైంకి వస్తాను అన్నాను. వస్తాను అంటాడు కానీ పాస్టర్ గారు 20 నిమిషాలు లేట్ అవ్వదేంటి అని ఇద్దరు లేరు అక్కడ. భార్యాభర్తలు ఇద్దరు లేరు. నేను 5 నిమిషాల ముందే కూర్చున్నా. చిన్న కూతురు వెళ్ళి పిలుచుకొచ్చింది. ఇక అప్పుడు వాళ్ళు అనుకున్నారు, దైవజనులు అంటే ఆ టయానికి వస్తారు. ఆమేన్. ఇవన్నీ జరిగిన సంభవాలు. మన జీవితాల్లో ఆయన ఎరిగి ఉండాలి. మన జీవితాల్లో ఆయన్ని వెతకాలి. మనం ఆయన సన్నిధిలో వేకువజాన్ని వెతుకుచు ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవాలి. మన చెడు మార్గాలు విడిచిపెట్టాలి. మనకు మనం తగ్గించుకోవాలి. తిరుగుబాటు స్వభావాలను విడిచిపెట్టాలి. తిరుగుబాటుదారులకి ఆ నడినెత్తి నుండి అరిపాద వరకు స్వస్థత కొంచెమైన కలగదని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదివాం. అన్నిటిని విడిచిపెట్టి మనకు మనం తగ్గించుకొని ఆయన వెతుకుచు చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రియులారా ఆయన వెతుకుతూ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మన ఆకాశమందున దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్నే కాకుండా మన దేశమును స్వస్థపరుస్తాడు. ఆమేన్. మన ప్రాంతాన్నే బాగు చేస్తాడు. చూడండి ఇక్కడ వాగ్దానం, నేను నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను, నీ గాయమును మాన్పుదును. వాగ్దానం ఇచ్చినవాడు ఎంత గొప్ప దేవుడు అండి. వాగ్దానం ఇచ్చినవాడు ప్రియులారా 3.5 సంవత్సరం సారేపతి ఊర్లో విధవరాల్ని పోషించినవాడు. వాగ్దానం ఇచ్చినవాడు పరలోకము నుండి అగ్ని కురిపించి దహించు దహన బలిని దహింపజేసినవాడు. ఏలియా దినాల్లో అగ్నినేత్రము కలిగిన వాడు. మన దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు ఆయన. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ విరోధుల పక్షమున యుద్ధం చేస్తాడు. నీ అవమానానికి నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. నువ్వు ఒంటరి దానివని ఒంటరి వాడివని అనుకోవద్దు. నువ్వు ఒంటరి వాడిగా ఉంటే 2వ వ్యక్తిగా ఆయన ఉంటాడు నీ పక్కనే. ఆమేన్. నువ్వు ఇద్దరే ఉంటే 3వ వ్యక్తిగా ఆయన ఉంటాడు. మీరు 3గురుగా ఉంటే 4వ వ్యక్తిగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాడు దానియేలు సింహభవనంలో. 2వ వ్యక్తిగా తన దూతను పంపించి నోళ్ళు ఏం చేశాడు? మోపించాడు. ఇద్దరుగా ఉన్నారు పౌలు శీలలు చెరసాల్లో. 3వ వ్యక్తిగా ఆయన దిగి వచ్చి ఒక ఊపిపేడు చెరసాల పొందాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. భూకంపం కలిగింది. 3గురుగా ఉన్నారు అగ్ని గంధకాల్లో. 4వ వాడిగా వచ్చి అగ్ని మంటలు చల్లార్చాడు. ఆమేన్. ఇక మీరు ఈ రోజు నుంచి ప్రారంభించాలా. మీరు 3గురుగా ఉంటే 4వ వ్యక్తి ఉన్నాడు. మీరు 4గురుగా ఉంటే 5వ వ్యక్తి ఉన్నాడు. ఆ 5వ వ్యక్తే మిమ్మల్ని వాక్యములో పెంచుతున్న మీ సంఘ కాపరి. హల్లెలూయా. మీరు ఏది చేసినా ఏది కొంటున్నా
ఇంకొక వ్యక్తికి కొనాలా వద్దా? ఆ ఇంట్లో పెళ్ళి అయిందంటండి. పెళ్ళి అయితే 65,000 రూపాయలు బట్టలు తీశారంట. చిట్నాయ్ కన్నా 65,000 రూపాయలు బట్టలు తీస్తే ఇక ఆ బొట్టది ఆడుస్తుందని అని ఆడుతుందని బొట్టది కూతురు, చిన్న కూతురు, 2 కూతుర్లు వాళ్ళకి ఏడుస్తుంటే దీనికి ఆకలేసి ఉంటుందిలే, పాలు తక్కువ ఉంటాయి అని వెనీలా ఐస్ క్రీమ్ తెచ్చారండి. నాకు ఐస్ క్రీమ్ అది అంటుందంట. ఐస్ క్రీమ్ తింటలా ఏంటి అని ఏడుపంటే 65,000 రూపాయలు పెట్టి బట్టలు కొన్నారు పెళ్ళికి, 6,500 పెట్టి దైవ సేవకులకు బట్టలు తీయాలి. ఇది నా ఏడుపు. చిన్న పిల్ల వాళ్ళు మనోనేత్రం వెలిగి 7,000 రూపాయలు పెట్టి బట్టలు తీసి ఆ పాస్టర్ గారు తెచ్చిచ్చారు. నిజమండి. మీరిద్దరుగా ఉంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు మీ పక్కన, ముగ్గురుగా ఉంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మరిచిపోకూడదు. సేవకుడు మర్చిపోయినా, మీరు మర్చిపోయినా, మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. పరిశుద్ధులకు చేస్తున్న ఉపచారాన్ని మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మీరు చేసిన దానికి ప్రతిఫలముగా రెట్టింపు ఆశీర్వాదాల చేత, ఆశీర్వాదపు వనరుల చేత మనందరినీ నింపుతాడని లేఖనం చెప్తుంది. పౌలు ఖైదీగా పట్టబడి ఆయన ఇటలీ నుండి బయలుదేరి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. తుఫాను ప్రారంభమైంది. ఆ తుఫానులో ఆ వాడ బద్దలైపోకుండా దేవుడు వాళ్ళని కాపాడే నిమిత్తమై ఒక దీవికి వెళ్ళిపోయారు. మిలేత్ అనే ప్రాంతాల దీవికి వెళ్ళిపోయారు. అక్కడ అడవి ప్రాంతంలో, అడవి జనుల్లో, అడవి ప్రజల్లో ప్రియులారా పంప్లీ అనే ఒక అడవి నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వాళ్ళని చేర్చుకున్నాడు. ఈ చలికి, సముద్రపు అల్ల చేత, వాన తాకిడికి, తుఫాను తాకిడికి ఇల్లు ప్రియారా ఈ బట్టలన్నీ తడిచిపోయినేమో అని వణుకుపోతుంటే పౌలు గారు ఉన్న వాళ్ళంతా ఖైదీలంతా పొలాలు ఏరి తెచ్చుకొని మంటేసుకున్నారు. పౌలు గారు కూడా అన్ని పొలాలు ఏరి తెచ్చి భుజం మీద పెట్టుకొస్తుంటే ఆ పొలంలోంచి వచ్చింది ఏంటది? సర్పం వచ్చి చెయ్యి పట్టుకుని కస్ కస్ అని కొడతా ఉంది. దేవుడు న్యాయాధిపతి తుఫాన్లోంచి బతికించబడి వచ్చిన ధర్మదేవత ఈయన్ని తప్పించుకోలేదు. ఇదిగో సర్పం కాటేసింది, పౌలు చచ్చిపోతాడు, ఇంకా విషసర్పం కాటేసింది అని అనుకుంటా ఉన్నారు. ఆ దీవిలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయం ఇతను శిక్షించింది అని అనుకుంటా ఉన్నారు. కుట్టడంతో ఏ సేమ కొడుతుందని అనుకున్న పౌలు ఇసిరి కొట్టాడు ఆ సర్పాన్ని మంటల్లోకి. ఆ మంటల్లో కాలి మాడి బూడిదై చచ్చిపోయింది సర్పం. ఈయనేమి నొరగల కాకట్లా, కొట్టుకోవట్లా, అలాగే ఉన్నాడు. అప్పుడు ఆయన దేవుడని, దేవతని నమస్కారాలు చేసి, పూజలు చేసి, వ్రతాలు నోచి, నైవేద్యాలు చెల్లి, నేను కాదురా దేవుడిని, జీవము గల దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ సందర్భంలో ఈ పంప్లీ అనే ఈ నాయకుడి యొక్క తండ్రికి రక్తభేదులు పట్టుకున్నాయి. ఏం పట్టుకున్నాయి? రక్తభేదులు. అపోస్తుల గారు 28 అధ్యాయాలు మీరు చదువుకోండి, సమయం అయిపోయింది మనకి. 28 అధ్యాయాలు చదువుకోండి. రక్తభేదులు పట్టుకున్నాయండి వాళ్ళ తండ్రికి, ఆ నాయకుడి యొక్క తండ్రికి. కట్టుకుంటే పౌలు గారు చేతులుంచి ప్రార్థన చేశాడు. వెంటనే బాగుపడ్డాడు. ఇంకా చుట్టుపక్కల గూడాల్లో ఉన్న ఆ కోయిగూడాల్లో, ఆ అడవి ప్రాంతంలో ఉన్న మనుషులందరికీ ఉన్న బలహీనతలందరూ కూడా పౌలు గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళందరూ బాగుపడిపోయారు. తర్వాత మళ్ళా వాడ వెక్కించి వీళ్ళకి తినుబండారులు, సకిడాయలు, సున్నుండ్లు, అరుసులు, అబ్బబ్బబ్బబ్బబ్బా తినలేనంత సరుకులన్నీ వాడంతా నింపేసి సంతోషంగా ఈ మిలేతు నుంచి, దీపం నుండి వాళ్ళు పంపించేశారు. చేతులుంచుట ద్వారా దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. బైబిల్ రాస్తుంది అపోస్తుడైన పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే విశ్వాసము ద్వారా. ఆమేన్. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. పరలోకములో ఏమండి ఒక జీవవృక్షం ఉంది. 22 అధ్యాయం 2వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. యోహాను గారు చూస్తున్నారు. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం, ఆ నది యొక్క 2 ఒడ్డులు, అవతల ఒడ్డు యువతల కుడి ఎడమల వైపు
జీవవృక్షం ఉండెను. జీవవృక్షం ఉంది, అది నెల నెలకు ఫలించుచు, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 కాపులు కాస్తది. ఆ వృక్షం యొక్క ఆకులు, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. జనములు స్వస్థపరచుటకై ఆ వృక్షము, జీవ వృక్షం యొక్క ఆకులను జనములను స్వస్థపరచుటకై ఉపయోగించుదురు, వినియోగించుదురు, వాడుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు? జీవము గల దేవుడు. హల్లెలూయా. జీవాధిపతి. ఈ జీవాధిపతి అయిన యేసయ్య గాయాల్లో స్వస్థత ఉన్నట్లుగా పరలోకములో ఈ జీవవృక్షపు ఆకులు ఔషధముగా స్వస్థత కొరకు వాడతారని బైబిల్లో 22 అధ్యాయం మరి చివర కూడా చదువుతుంటే, ఆ జీవవృక్షము, ఈ జీవవృక్షమునకు హక్కు గలవారమై ఈ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కున్న వారు ధన్యులు. వస్త్రములు ఉదుక్కున్న వారు ధన్యులు. వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అక్కడ జీవవృక్షం ఫలాలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. అక్కడ రోగం ఉండదు. ఆమేన్. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దరిద్రత ఉండదు. దానికి సాదృశ్యంగానే ఆత్మ సంబంధంగా ఇక్కడ వాటి అన్నిటినీ అనుభవించాలి మనం. అక్కడ జీవవృక్షం ఉంది, ఇక్కడ ఎవరున్నారు? జీవాధిపతిని యేసయ్య గాయాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన జీవము గల దేవుడు. ఆ జీవాధిపతిని దేవాతి దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఎప్పుడంటే మనకు మనం తగ్గించుకున్నప్పుడు. ఆమేన్. ఎంతగా తగ్గి, అసలు హెచ్చించుకోవటానికి ఏముందంటే మనలో, ఇది మట్టి శరీరం. కాస్త భోజనం ఆలస్యం అయితే ఆకలితో అల్లాడిపోతామే. మీరు ఒక రహస్యం చూడండి. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆకలి కొన్నాడు. ఏమండి, ఆయన ఆకలి కొన్నప్పుడు అలా చూస్తే రొట్టెలు రావా? వస్తాయి రావా? తినలా. అయితే 5,000 మంది పురుషులు ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు ఆయన 2 రొట్టెలు 5 చిన్న చేపల్ని, 5 రొట్టెలు 2 చేపల్ని ఏం చేశాడు? 2 చిన్న చేపల్ని 5 రొట్టెల్ని ఏమంటే అందరూ తినేటట్టుగా ఆ ఆహారమును ఆశ్రయించాడు. ఆయన ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు. ఏమండి, ఆయన దాహం కొంటే పరమతండ్రి ఆయన దాహం తీర్చలేడా? మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక నొందాడు. మన ఆకలి తీర్చడానికి ఆయన ఆకలి కొన్నాడు. చూశారండి, ఆయన యెరూషలేము పట్టణం అంతా, తిబెరియా, అటు యెరికో, ఇటన్న అన్నీ కూడా ఈ బేతనియా ఈ ప్రాంతాలన్నీ ఎలా తిరిగాడు ఆయన? ఆ రోజులు ఒంటెలు గుర్రాలు ఉన్నాయి, ఎక్కొచ్చు కదా రథాలు, ఎక్కల కాలి నడకనే వెళ్ళాడు. ఆయన వెళ్ళాలనుకుంటే తిబెరియాలో ఏమండి కళ్ళు మోస్తే యెరికోలోనే ఉంటాడు, ప్రత్యక్షమవుతాడు. ఆయన ఆది సంభూతుడు. అట్లాంటి మహిమలు కలిగిన దేవుడు మన దేవుడు. వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు. ఆయన కాలి నడకనే వెళ్ళాడు. చూడండి ఎంత విచిత్రం. చూసారా? ఇట్లాంటి అనుభవాలు కలిగిన మనం ఆరాధిస్తున్న యేసయ్య గాయాల్లో స్వస్థత ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు, నా బిడ్డలారా, నేను మీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, మీ గాయములు మాన్పుతాను. గాయాలంటే దెబ్బలు తగిలి గాయాలు కాదు. కొంతమంది చెప్పినట్టు పిల్లలు వినకపోతే అదొక గాయం. తల్లిదండ్రులకు పిల్లలు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు గాయాలుగా ఉంటారు, గుండెల్లో గాయపరచబడతారు. ఒక ఆమె ఒక యవ్వనస్తుడిని ప్రేమిస్తుందంట. నేను ముగించబోతున్నాను. ఆ ప్రేమకు అడ్డంగా ఈ యవ్వనస్తుడు తల్లి ఉందంటాడు. తల్లి అడ్డంగా ఉందంట. ఆ ప్రేమించే ప్రేమికురాలు అంటదంట, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమించాలంటే మీ అమ్మ గుండెకాయ కోసి నాకు తీసుకురా, కత్తితో కోసి ఆ గుండె తీసుకొస్తే నేను పరిపూర్ణంగా ప్రేమిస్తాను, నీ బ్రతుకు దినములన్నీ కూడా చక్కగా చూసుకుంటా. అంటే ఈ పనికిమాలోడు, ఈ పిచ్చోడు, దరిద్రుడు తల్లిని చంపేసి గుండెని చీల్చి ఆ గుండె పట్టుకొని చేత్తో ఆ ప్రేమికురాలకి ఇవ్వటానికి వెళ్తున్నాడంట. వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళాడు. ఒక రాయి తగిలి, గొప్పు తగిలి రాయి కాలికి బోర్ల పడ్డాడంట. చెయ్యికి తలకి గాయాలైపోయినాయి. ఆ గాయమైన పక్కనే ఆ గుండె పడిపోయి ఇట్ట మూసుకుంటూ తిరుగుతుండదంట. ఆ గుండె మాట్లాడుతుందంట, నానా
నా కుమారుడా దెబ్బ తగిలిందా? గుండె మాట్లాడుతుందంటండి. అరే రే, నా తల్లిని ఎంత ఉత్కృష్టున్నాయి, మూర్ఖుడినాయి, దరిద్రున్నాయి, గర్వాంతుడినాయి, కఠినున్నాయి, చంపేసుకున్నానే. నేను బాధలో ఉంటే నా తల్లి మాట్లాడుతుంది, గుండె మాట్లాడుతుంది. తల్లి ప్రేమ అట్లాంటిదండి. మీ సేవకుల ప్రేమ కూడా అట్లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు నా అన్నదమ్ముల కొరకు, నా తల్లి కొరకు ఏడ్చినట్టు నాకు తెలియదు. మీకు ఏదైనా అగితే నేను మనసులో ఏడ్చుకుంటూ కన్నీళ్ళు వెడుస్తూ ప్రార్థన చేస్తాను. అందుకే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. కనుక నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో బ్రతుకు దినములన్నిటా కూడా ఆయన గాయాల్లో స్వస్థత అనుభవించాలంటే మనం మొట్టమొదటిగా ఫ్రమ్ ద బిగినింగ్ మనకు మనం తగ్గించుకోవాలి. ఆయన నామం ధరించిన మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పేరుకి, ఖ్యాతిని, మంచి పేరు తెచ్చేవారంగా ఉండాలి, కానీ అవమానం తెచ్చేవారంగా ఉండకూడదు. మనం ఆయన నామం ధరించి ఉన్నాం. దెబోరా, ఎస్తేరు, డానియేల్, క్రిస్టోఫర్, యోసేపు, గిద్యోన్ గారు. ఏట పేరు ఏంటనుకుంటారు మీరు? అసలు ఆ పేరుకు తగ్గట్టు ఉండాలి. నువ్వు పూతులు, సరసోక్తులు ఇవన్నీ రాకూడదు ఈ నోట. చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు నీ బలహీనతలన్నింటినీ కూడా ఆయన గాయపడిన హస్తాన్ని చాపి, ఆయన వెదకు వారి పక్షాన, ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటున్న వారి పక్షాన, ఆయన సన్నిధిలో విశ్వాసము కలిగి దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ ధ్యానించుకుంటూ చదువుకుంటున్న వారి పక్షాన నిలిచి ఆయన గాయపరుస్తాడు, గాయం కడతాడు. ఆయన చేతులే గాయపరుస్తాయి, ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయని యోబు గ్రంథంలో చదివినట్టుగా, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థతను అందుకుంటాను. యేసయ్యా నువ్వు నన్ను రక్షిస్తే నేను రక్షణ పొందుతాను. నిన్ను స్తోత్రించుటకు, నిన్ను స్తుతించుటకు నేను మొదలు పెడతానయ్యా అన్నట్టుగా ఇర్మియా గారు మన జీవితాల్లో ఆయన ఎంత విశ్వాసం ఉంచి ఆయన వెతుకుచూ తగ్గించుకుంటూ మన చెడు మార్గం విడిచిపెట్టినప్పుడు మనల్నే కాకుండా మన కుటుంబంలో ఉన్న వారందరికీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు. ఆయన నెమ్మదిని చేకూరుస్తాడు. అందరూ మోకరించండి. యేసయ్యా, యేసయ్యా నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని, మీ గాయములు మాన్పుతానని మీరు చెప్పిన మాట కొరకై స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మేము మీ పేరు పెట్టబడిన వారమని, మీ పేరు పెట్టబడిన మీ ప్రజలమైన మేము మాకు మేముగా తగ్గించుకున్నప్పుడు, మా చెడు మార్గములు విడిచిపెట్టినప్పుడు, మిమ్మల్ని వెతికి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నప్పుడు మా ప్రార్థన ఆలకించి మమ్మలను, మా పిల్లల్నే కాకుండా మా ప్రాంతాన్ని స్వస్థపరుస్తానని, మా దేశమునే స్వస్థపరుస్తానని సెలవిచ్చిన మాట కొరకై స్తోత్రం నాయనా. నువ్వు స్వస్థపరుస్తావయ్యా, మేము స్వస్థత పొందుకుంటాం. నువ్వు రక్షిస్తావయ్యా, మేము రక్షణ పొందుకుంటాం. నిన్ను కీర్తించుటకు, నిన్ను స్తోత్రించుటకు మేము సంసిద్ధులమై ఉంటామని ప్రవక్త చెప్తున్నట్లుగా ఆయనే గాయపరుస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే అవునుగాక. మీలో ఎవరైనా రోగులై ఉంటే దైవ సేవకుల్ని పిలిపించుకొని ప్రార్థించేసుకోండి. అతడు నూనె రాసి ప్రార్థన చేస్తాడు. మీలో ఉన్న విశ్వాసము ద్వారా మీరు స్వస్థత పొందుదురుగాక, బాగుపడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. ఆయన ఎరిగిన వారందరూ స్వస్థత పొందుకుంటారు. నాకు ఆయుష్ పొడిగించయ్యా అని కన్నీళ్లు విడుస్తూ హిజ్కియా ప్రార్థన చేసుకున్నప్పుడు అంజూరపు ఆకులు ముద్ద తీసి హిజ్కియా పుండు మీద పెట్టగా అతడు స్వస్థత పొందెను, బాగుపడెను. దైవ సేవకుడు
మీకు ఒక దూతగా, మీ కుటుంబానికి కాపరిగా, మీరు ముగ్గురుంటే 4వ వ్యక్తిగా దైవ సేవకుడు మీ పక్కనే ఉంటాడు. మీరు మర్చిపోకూడదు, కలలో కూడా మర్చిపోకూడదు. దైవ సేవకుడు మీ కొరకు సమర్పించుకొని, మీ కొరకు ప్రతిష్ఠించుకొని, మీ కొరకే సమస్తాన్ని త్యజించుకొని, ప్రాంతం కాని ప్రాంతానికి, ఊరు కాని ఊరికి వచ్చి దేవుని చేత పంపబడిన వాడై అపోస్తల పరిచర్యలు, అపోస్తల సహవాసములు, అపోస్తల ప్రార్థనలో స్థిరపరచబడిన వారమై, వేరుపారుచున్న వారమై ఆయన వెదికే వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారన్నట్టుగా మన జీవితాల్లో అట్లాంటి అనుభవాలు కలిగి ఉండాలి. చివరికి మనం పరలోకానికి వెళితే అక్కడ జీవ వృక్షం ఉంటుంది. దాని ఆకులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, స్వస్థతను చేకూరుస్తాయి. ఈ జీవ వృక్షమునకు హక్కు గలవారై పట్టణము గుండా ప్రవేశించువారు తమ వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకున్నవారు ధన్యులు. ఒక ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తారని ఇంతవరకు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడారు. అయ్యా, నేను హెచ్చించుకోవటానికి నాలో ఏమీ లేదయ్యా, తగ్గింపు స్వభావం నాకు దయచేయనయ్యా. దైవసేవకుడు హెచ్చరిస్తున్నట్టుగా నీ వాక్యాన్ని ధ్యానించుకునే మనసు నాకు ఇవ్వండి అయ్యా. వేకువజామున నిన్ను వెదికే ధన్యత నాకు దయచేయి ప్రభువా. మా చెడును విడిచిపెట్టే ఆ త్యాగం మాలో కలుగు చేయండి. ఏ అపవిత్రతకు మాలో చోటు లేకుండా, ఏ తిరుగుబాటు స్వభావానికి మాలో చోటు లేకుండా యేసయ్యా మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అని అందరూ ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షబాలా రాఖబాలా రిమాలా షమాలా ఇఖబాలా. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైనని సత్యవాక్యముతో. నిత్య నిబంధనగా నిత్యమైనని సత్యవాక్యముతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారిని సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో. గట్టిగా కొడుతూ చివరిగా ఆమేన్. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ
లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. పరమరాజ్యములో మహిమతో నింపుటకు చూపితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైన నీ వాగ్దానములతో. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైన నీ వాగ్దానములతో. సంతోషంగా సజీవుడవైనా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనందధ్వనులతో. 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 ఆనందించదనిలో అనుదినము కృప 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 కృప. అదిగో 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 చివరిగా చివరిగా యేసయ్య కృప 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 కుమ్మరించబడతా ఉన్నది, కుమ్మరించబడతా ఉన్నది. అనుభవించండి, పొందండి, శక్తిని పొందండి. రిబాలా శబాణ బాల రబాణ బాణ ధురమణమా రిబాబా బాల ధురమణ రబల రబాందర ఖరబా. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు కలుగ చేయబోతూ ఉన్నాడు. నీ గాయములిక మార్పించెదను, నీ గాయములను మార్పెదను. ఆరాధనా 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 ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. ఈ 2020 సంవత్సరంలో ఈ 10వ మాసంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి మనోహరమైన ఉపవాస పండుగల నిమిత్తం ప్రార్థిస్తూ వచ్చాము నాయన. ఇంత మహిమకరంగా ఇంత ఘనముగా మీరు ప్రారంభించి ఇదిగో ఈ ఆరాధనతో మీరు ముగించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ముగింపు కూడికలో, ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీ దాసుని బలపరిచిన ఆయన ఇంతవరకు నీ పేరు పెట్టబడిన నీ ప్రజలమైన మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రం నాయన. చక్కటి వాగ్దానాన్ని
మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను, నీ గాయములను మాన్పెదను. నా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ వాక్కును శ్రద్ధగా వింటారో, నీ ఆజ్ఞలను అనుసరించి ప్రభువా విధేయులై కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉంటారో, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే. మీరు వాగ్దానం చేసినట్లుగానే మీ ప్రజలను మీరు స్వస్థపరుస్తూ ఉన్నారయ్యా, బాగు చేస్తూ ఉన్నారయ్యా. అవును తండ్రి, స్వస్థతను పొందాలి అంటే, ఆరోగ్యాన్ని పొందాలి అంటే నాయన, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకోవాలని మీరు మాట్లాడారు తండ్రి. తగ్గించుకునే ఆ స్వభావము మా అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. చెడుతనమును విడిచిపెట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేసి నిన్ను వెతికినప్పుడు ఆకాశము నుండి నీ ప్రజల ప్రార్థన విని మీరు దిగివచ్చి ప్రార్థన ఆలకించి నా తండ్రి పాపములను క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తానని మీరు సెలవిచ్చిన మాట కొరకై స్తోత్రం నాయన. నిశ్చయముగా రాబోయే దినాల్లో మీరు దేశాన్ని బాగు చేస్తున్నందుకై స్తోత్రం నాయన. పాడైపోయిన దేశాన్ని, ఈ భారతదేశాన్ని మీరు బాగు చేస్తున్నందుకై స్తోత్రాలు. ఈ తెలుగు రాష్ట్రాలను మీరు బాగు చేస్తున్నందుకై స్తోత్రాలు. రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, ప్రాంత ప్రజలను, సంఘ బిడ్డలను మీరు స్వస్థపరచబోతున్నందుకై స్తోత్రాలు. ఆరోగ్యాన్ని కలుగజేయండి. ప్రతి విధమైన శారీరక ఆత్మీయ బలహీనతల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. స్వస్థత శీఘ్రముగా లభించునుగాక. మనుష్యులమైన మాకు నా తండ్రి, నడినెత్తి మొదలుకొని అరిపాదము వరకు స్వస్థత కొంచెమైనను లేనటువంటి ఈ భయంకర దినాల్లో నాయన కృప చూపుచున్నందుకై స్తోత్రాలు. తిరుగుబాటు స్వభావాన్ని తొలగించండి, చేదైన వేరును తొలగించండి. మా ఆత్మీయ జీవితాలను పరిశుద్ధ పరుస్తున్నందుకై స్తోత్రాలు, స్థిరపరుస్తున్నందుకై స్తోత్రాలు. ప్రతి వాని గుండె, బలహీనమైన గుండెను మీరు బలపరచబోతున్నందుకై స్తోత్రాలు. నెత్తి మీద ఉన్నటువంటి ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోవునుగాక. మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మీరు సెలవిచ్చినట్లుగానే ప్రతి ఒక్కరి హృదయాలు విశ్వాసముతో నింపబడునుగాక. విశ్వాసముతో ప్రార్థించుదుముగాక. విశ్వాసము ద్వారా నీ గాయాల్లో ఉన్న దైవికమైన స్వస్థతను మేము అనుభవించుదుముగాక. మీరు కార్యాలు చేయబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఎవరైతే నిన్ను ఎరిగి ఉంటారో వారికి విడుదల కలుగుతుందని మీరు మాట్లాడినట్లుగానే నిజ దేవుడా, గొప్ప దేవుడా, యేసయ్యా, ప్రతి ఒక్కరు నా తండ్రి పరిపూర్ణంగా నిన్ను ఎరిగిన వారై జీవించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. పరలోక పట్టణములో జీవనదికి ఇరువైపులా ఉన్నటువంటి జీవ వృక్షపు ఆకులు స్వస్థత కొరకు, జనముల స్వస్థత కొరకు వినియోగిస్తున్నట్లుగా నాయన, ఆ ఆకులే నీ యొక్క రక్తము నాయన. ఆ ఆకులే నీవు పొందిన గాయాలు నాయన. నీవు పొందిన గాయముల చేత ఈ క్రొత్త నిబంధన కాలములో మాకు మీరు స్వస్థత శీఘ్రముగా మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం నాయన. మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత మీరు మాకు స్వస్థతను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నా తండ్రి, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీ వాక్కుల చేత దర్శించి బలపరిచినందుకు స్తోత్రం నాయన. స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. బాగు చేసినందుకు స్తోత్రం నాయన. నిలువెల్లా ఉన్న గాయములను మీరు మాన్పినందుకు స్తోత్రం. సంపూర్ణంగా బాగు చేసి స్వస్థపరిచి నీ నిత్యత్వానికి, నిత్య జీవానికి, మహిమ కలిగిన రాజ్యానికి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను సిద్ధపరచుకున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనలో చివరి కొడికలో మీ దాసుని నోటి గుండా మీరు పలికించిన శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడా నీరు కట్టి ఫలభరితంగా మార్చి, ఆశీర్వదించి, ప్రయోజనకరంగా మార్చి,
ప్రభువా, ఇక నుండి ఒక ప్రత్యేకంగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా నీ ప్రజలను నడిపించుకొని మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. మీ సేవకుల్ని మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు. ఈ వార పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకి సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఉద్యమంగా చెప్తారా? ఉత్సాహంగా చెప్తారా? కేకలు వేస్తూ గట్టిగా చెప్తారా? హలో.